guys, welcome to our channel Sweet Talks. మౌల్డ్ లేకుండా ఎక్స్పైరీ అయిపోయిన రెసిన్ తో క్రాఫ్ట్ చేస్తే ఎలా ఉంటది? ఈ రోజు వీడియో స్పెషల్ వచ్చేసి రెసిన్, ఎపాక్సీ రెసిన్ క్రాఫ్ట్ అన్నమాట. అయితే దీనికి మౌల్డ్ కావాలి, చాలా ఐటమ్స్ కావాలి. కానీ నేను మీకు ఈజీగా మౌల్డ్ లేకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్ తో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చూడండి, ఇంట్లో ఇలా ఖాళీగా ప్లాస్టిక్ ఉంటది కదా, అది ఎంతసేపు ఇలా స్ట్రెచబుల్ ఇలా ఉండాలన్నమాట. ముందుగా ఎపాక్సీ రెసిన్ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీస్ లో కలుపుకోవాలి. రెసిన్ అండ్ హార్డెనర్ ఇది 3:1 రేషియో అని చెప్పారు. సో మనం అలా కలిపేసుకుందాం. ప్లీజ్ టేక్ ప్రికాషన్స్ వైల్ డూయింగ్ దిస్. ఎపాక్సీ రెసిన్ చేయడానికి ఎపాక్సీ రెసిన్ ఏ బాటిల్ అని అండ్ బి హార్డనర్ అని 2 బాటిల్స్ ఇస్తారండి. యాక్చువల్గా అయితే నేను తీసుకున్న కంపెనీకి 3:1 రేషియో చెప్పారు. మీ కంపెనీ ఏది సజెస్ట్ చేస్తే అది యాడ్ చేసుకోవాలి. రేషియో అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంత ఫాస్ట్గా అయితే కలపకండి, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. అలా కలిపితే వాటర్ బబుల్స్ వస్తాయి మధ్యలో. సో బబుల్స్ రాకుండా ఉండడానికి స్లోగానే కలపాలి. ఇలా మన రెసిన్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇంకా మౌల్డ్లో పోసుకోవడమే ఆలస్యం. మీరు తీసుకుంటే మౌల్డ్ ప్లాస్టిక్ అయినా పర్లేదు, బట్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇదంతా కాదు అనుకుంటే సిలికాన్ మౌల్డే చూస్ చేసుకోండి. ఇది ఎపాక్సీ ఆర్ట్ పిగ్మెంట్ మైకా పౌడర్ అండి. అంటే కలర్ యాడ్ చేసుకోవడం, వేరే కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే కొంచెం ప్రొఫెషనల్ అనిపిస్తుంది. ఇలా కలిపేసుకొని నేనైతే ఒకటి నార్మల్ లేయర్, ఇంకొకటి దానిపైన ఇలా గోల్డ్ లేయర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా మొత్తం ఒకేసారి కాకుండా అక్కడక్కడ యాడ్ చేసుకున్నాను. అప్పుడే ఒక టెక్స్చర్ లాగా వస్తుంది. ఇది చేయడానికి అసలు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాల్సిన పనే లేదండి. ఇది నార్మల్ క్రాఫ్ట్ లాగా అనుకోండి. టెన్షన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీతో చేయండి. అంతే, ఎంత చెత్తగా చేసినా సూపర్ వస్తుంది అవుట్పుట్ అయితే. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా అలా ఒక గోల్డ్ లేయర్ వేసేసాక మళ్ళీ వైట్ పిగ్మెంట్ యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఎపాక్సీ రెసిన్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయింది అండ్ అందరికీ తెలిసింది కూడా. అండ్ దీని మీద చాలా బిజినెస్ రన్ అవుతున్నాయి. కానీ నేను దీన్ని ఒక 3 years బ్యాక్ కొన్నానండి. ఎక్స్పైరీ డేట్ అయిపోవచ్చింది, అందుకే వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి అసలు లాస్ట్ ఎక్స్పైరీ డేట్ అయ్యాక కూడా ఎలా వస్తుందా ట్రై చేద్దామని ఈ ఎక్స్పెరిమెంట్. ఇంకా అలాగా నేను లేయర్ బై లేయర్ గోల్డ్ అండ్ వైట్ ఆల్టర్నేట్ గా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. లాస్ట్ లో ఇలా వచ్చింది. ఇది బాలేదు కదా, అందుకనే ఇంకొక ఐడియా వచ్చేసింది నాకు. యాక్చువల్లీ ఈ టెక్నిక్ ని సోప్ మేకింగ్ లో వాడతారు. అదే స్వర్లింగ్ టెక్నిక్. అలాగని కాదు, పెయింటింగ్ లో కూడా వాడతారు. అదే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న స్వర్లింగ్ అనమాట. ఒక స్పూన్ తీసుకొని ఇలా స్వర్ల్ చేసుకోండి. వావ్, చూసారా అసలు ఎంత బాగుందో చూడటానికి. అలానే ఎక్కువ చేసేసుకోండి, మళ్ళీ మిక్స్ అయిపోగలవు 2 కలర్స్ వైట్ అండ్ గోల్డ్. అందుకని లైట్గా ఇలా చేసుకోండి. ఎండింగ్ ఇలా వచ్చేసింది. మీకు ఇంకా కావాలి అనుకుంటే మీకు నచ్చినట్టుగా ఇష్టమైనట్టుగా డిజైన్ చేసుకున్న తర్వాత 24 hours డిమోల్డ్ చేయాలి. అంటే అప్పటిదాకా ఏమీ కదిలేయకూడదన్నమాట. నేనైతే ఎక్స్పెరిమెంటేగా అని చెప్పి పర్ల్స్ కూడా యాడ్ చేసేసాను. అప్పుడు ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా కొంచెం లిక్విడ్ మిగిలి ఉంది అని చెప్పి మళ్ళీ సిలికాన్ మోల్డ్ నా దగ్గర ఒకటి ఉంది, దాన్ని ఇలా యాడ్ చేసేసుకున్నాను. అలాగైనా సరే ఈ ట్రిప్ కి నా దగ్గర ఉన్న ఎపాక్సీ రెసిన్ మొత్తం అయిపోవాలని చెప్పి మొత్తానికి అవగొట్టేశాను. ఆల్టర్నేట్ వైట్ అండ్ గోల్డ్ దీనికి కూడా యాడ్ చేసేసుకున్నాను. నాకు తెలిసిన ఒక టిప్ ఏంటంటే, మీ రెసిన్ బాగోకపోయినా అలాగే మెజర్మెంట్ మీరు సరిగ్గా తీసుకోకపోయినా సరే ఆర్ట్ అయ్యాక వచ్చే రెసిన్ ఫ్లెక్సిబుల్ గా ఉంటది, అంటే ముడుచుకుపోద్ది. సో జాగ్రత్తగా మెజర్మెంట్ చేసుకోండి. 24 hours తర్వాత డిమోల్డ్ చేసుకొని మీకు నచ్చినట్టు వాడుకోండి. నేనైతే ఆత్రం ఆగక అది సరిపోదు అన్నట్టు గోల్డ్ ఫాయిల్ అని ఇంకా రోజ్ పెటల్స్ అని యాడ్ చేస్తాను. మరి తర్వాత ఎలా వస్తుందో నాకైతే తెలీదు, చూడాలి. నేను యూజ్ చేసిన ఈ ఐటమ్స్ మీకు ఏ ఐటమ్ కావాలన్నా డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను, చూసేయండి. డిమోల్డ్ చేద్దాం పదండి. ఇంత చేశాక నాకు తెలిసింది ఏంటంటే, రోజెస్ కానీ రోజ్ పెటల్స్ కానీ రెసిన్ పైన యాడ్ చేయకూడదు. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే పైన ఇంకో థిక్ లేయర్ ఆఫ్ రెసిన్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే అది బాగుంటది ఫ్రెష్ గా, లేదంటే ఇలా డ్రై అయిపోతుంది కొన్ని రోజులకి. అలాగే నేను అంటించినట్టు గోల్డ్ ఫాయిల్ కూడా అలా యాడ్ చేసేయకండి. పైన ఇంకో లేయర్ ఆఫ్ రెసిన్ యాడ్ చేయండి. అప్పుడే అది స్టిక్ ఆన్ అయి ఉంటది, లేదంటే పొడి రాలిపోయి వచ్చేస్తా ఉంటది. ఫైనల్లీ సిలికాన్ మౌల్డ్ లో కాకుండా ఈ ప్లాస్టిక్ ప్లేట్ లో యాడ్ చేసినందుకు సుత్తితో కొట్టాల్సి వచ్చింది. దాదాపు ఒక 15 minutes కష్టపడితే ఇలా వచ్చేసింది అనమాట. కొంతమంది అయితే చెక్కతో కూడా చేస్తారు, మరి వాళ్ళు ఎంత కష్టపడతారో ఇప్పుడు అర్థమైంది. అండ్ ఫైనల్లీ నాకు వచ్చిన అవుట్పుట్ ఇది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. అసలు ఇదంతా చేసుకున్నాక ఏం ఉపయోగం అని చెప్పి మీకు కూడా డౌట్ రావచ్చు. దీంతో చాలా రకాలే చేసుకోవచ్చు మౌల్డ్స్ బట్టి. మీరు ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళినా సరే, ఆన్లైన్కి వెళ్ళినా సరే, కప్పు కోసం, గ్లాసెస్ కోసం ఇలా డిఫరెంట్ మౌల్డ్స్ ఉంటాయి. ఇంకా ఆల్ఫాబెట్స్, కీ చైన్స్ ఏది కావాలంటే ఆ మౌల్డ్స్ ఉంటాయి. నేనైతే దీన్ని కిచెన్ లో వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే నేమ్ ప్లేట్ గా వాడుకోవచ్చు, మీ పేర్లు యాడ్ చేసుకొని. నాకైతే రోజ్ పెటల్స్ యాడ్ చేయకముందే నచ్చింది. మరి మీరేమంటారు?
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఇలా డిఫరెంట్గా ఏమన్నా ట్రై చేయాలి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మాకు సజెస్ట్ చేయండి. నేను తప్పకుండా ఆ వీడియో చేసేస్తాను. వీడియోలో చూపించినట్టు మీరు మీ క్రియేటివిటీతో చాలా రకాలుగా చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ముఖ్యం బిగులు. థ్యాంక్ యూ.